Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed first class. That means one class in periodic classification of elements. Periodic classification of elements lo first class complete chesam. So first class lo what we were discussed. First class lo class 1 lo discuss చేసినామో చెప్తారా మీరు? Class 1 lo discuss చేసాము. Total how many elements were there? Why they were classified into different groups and periods. ఎందుకు పీరియాడిక్ టేబుల్గా క్లాసిఫై చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని డిస్కస్ చేసినాము. అదేవిధంగా డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ టైమింగ్స్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నవి. రాబర్ట్ బాయిల్ టైంలో ఎన్ని ఉండేది, లవాయిజర్ ఏం చెప్పినాడు, ఆఫ్టర్ దట్ సో డిచాన్ కోర్టైస్ ఏం చెప్పినాడు, అనదర్ సైంటిస్ట్ దట్ ఈస్ డాబర్నీర్ క్లాసిఫికేషన్ కంప్లీట్ చేసాము. ఆఫ్టర్ దిస్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ఆల్సో కంప్లీటెడ్. ఈ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేసాము. ఓకేనా? డాబర్నీర్ ట్రయాడ్ థియరీ కాన్సెప్ట్ కంప్లీటెడ్, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ దాని తర్వాత వచ్చే నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటి అని అంటే లోదర్ మేయర్ క్లాసిఫికేషన్. లోదర్ మేయర్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ వచ్చే క్లాసిఫికేషన్ ఏంటిది? లోదర్ మేయర్ క్లాసిఫికేషన్. సో ఈ లోదర్ మేయర్ క్లాసిఫై ఎలిమెంట్స్ ఎట్లా చేసినాడు, అయితే లోదర్ మేయర్ ఎలిమెంట్స్ను క్లాసిఫై చేయడము. ఈయన తర్వాత మెండలీవ్ అనే సైంటిస్ట్ వస్తాడు, మెండలీవ్ క్లాసిఫికేషన్. ఇద్దరు కూడా ఒకటే టైం లోపల వాళ్ళ యొక్క థీసిస్ని సబ్మిట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు రాసిన పేపర్స్ని పబ్లిష్ చేసినారు. ఎవరెవరు? లోదర్ మేయర్ అండ్ మెండలీవ్. లోదర్ మేయర్ ఏమో బేస్డ్ ఆన్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఈ క్లాసిఫైడ్ ద ఎలిమెంట్స్. Mendeleev based on chemical properties, valency based on valency he proposed he constructed a periodic table or periodic law. So in this Lothar Meyer classification of elements, classification of elements lopala he considered atomic volume nu తీసుకొని ఆయన క్లాసిఫై చేసినాడు ఎలిమెంట్స్. మరి అటామిక్ వాల్యూమ్ అంటే ఏంటిది? అటామిక్ వాల్యూమ్ అంటే ఏంటిదిరా? వాల్యూమ్ ఆఫ్ 1 mole of atoms. Atomic volume means what? Volume of 1 mole of atoms. Atomic volume means volume of 1 mole of atoms in a solid state. In what? Solid state. So atomic volume means what? Volume of 1 mole of atoms in solid state is called as what? Atomic volume. ఏంటిది? అటామిక్ వాల్యూమ్కి సంబంధించిన కాన్సెప్ట్. వాల్యూమ్ ఆఫ్ 1 mole of atoms ఇన్ సాలిడ్ స్టేట్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? అటామిక్ వాల్యూమ్. ఇక అటామిక్ వాల్యూమ్ను ప్రతి ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వాల్యూమ్ను క్యాలిక్యులేట్ చేసిన తర్వాత హీ ప్లాటెడ్ ఏ గ్రాఫ్. ఆయన ఏం చేసినాడు? ఒక గ్రాఫ్ వేసినాడు. గ్రాఫ్ ఎట్లా వేసినాడు? అటామిక్ వాల్యూమ్ వర్సెస్ అటామిక్ మాస్. అటామిక్ వాల్యూమ్ వర్సెస్ అటామిక్ మాస్ గ్రాఫ్ వేస్తే ఆయన గ్రాఫ్ ఎట్లా వచ్చిందంటే ఇగో ఈ విధంగా వచ్చింది. సో ఇట్లా ఆయన గ్రాఫ్ రావడం జరిగింది. హీ ప్లాటెడ్ ఏ గ్రాఫ్ అటామిక్ వాల్యూమ్ వర్సెస్ అటామిక్ మాస్. హియర్ హైడ్రోజన్ ఆటమ్, హియర్ హీలియం ఆటమ్. సో ఇట్లా మనకు అటాచ్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకు లిథియం ఆటమ్. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇట్లా వస్తాయి. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది? సోడియం ఆటమ్ వచ్చింది. హియర్ ఇది కొంచెం పైకి తీసుకోండి. So here sodium atom, here potassium, here rubidium. ఇంకా గ్రాఫ్ నేస్తే మనకు ఏమొచ్చినవి? ఇంకా ఆల్కలీ మెటల్, ఇంకొక ఆల్కలీ మెటల్ వస్తుంది, ఆల్కలీ మెటల్ సీజియం. ఓకే. సో హైడ్రోజన్, ఇక్కడ హీలియం, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, ఇట్లా గ్రాఫ్ రావడం జరిగింది. అయితే ఈ గ్రాఫ్ లోపల ఎట్లా ఎలిమెంట్స్ను అందులోపల అమరి ఉన్నాయని అంటే ఆల్కలీ మెటల్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆల్కలీ మెటల్స్. ఏంటివిరా ఆల్కలీ మెటల్స్? హైడ్రోజన్ కాకుండా మిగతా ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ లిథియం, సోడియం,
potassium, rubidium, cesium, and francium. These are the what alkali metals. Those alkali metals are occupies the what highest positions of the graph. గ్రాఫ్ లోపల హైయెస్ట్ పొజిషన్స్ని అవి ఆక్యుపై చేయడం జరిగింది, మ్యాక్సిమం పీక్స్ని ఆక్యుపై చేయడం జరిగింది. ఎందుకో చెప్తారా? ఎందుకు అట్లా ఆక్యుపై చేసినవి అంటే దీస్ ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ ఏమవుతాయి, ఈ ఎలిమెంట్స్ ఒక వాల్యూమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అటామిక్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది, వాటి యొక్క వాల్యూమ్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, వాల్యూమ్ ఎక్కువ ఉండడం వల్ల అవి ఆ పొజిషన్స్ని ఆక్యుపై చేయడము జరిగింది. ఇక ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్. ఆల్కలి అంటే అన్ని ఫస్ట్ గ్రూప్, ఆల్కలి అంటే అన్ని ఏవైనా ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, ఆల్కలైన్ వాట్ ఎర్త్ మెటల్స్. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ ఏంటో చెప్తారా? వాట్ ఆర్ ద ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్? సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం. దీస్ ఆర్ ద వాట్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్. ఈ రెండింటికి స్టార్ మార్క్ పెడుతున్నాను. ఎందుకు స్టార్ మార్క్ పెడుతున్నాను అంటే అవి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటివి? ద ఎలిమెంట్స్ విచ్ కెన్ డికంపోజ్ ఇట్ సెల్ఫ్. వాటంతట అవే డికంపోజ్ అవుతూ ఉంటాయి, వాటంతట అవే నశించిపోతూ ఉంటాయి, వాటంతట అవే విడివిడిపోతూ ఉంటాయి. వాటిని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటారు. వీటిని బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం ఈ ఎలిమెంట్స్ ఎక్కడ ఆక్యుపై చేస్తున్నాయి? ఈ ఎలిమెంట్స్ ఎక్కడ ఆక్యుపై చేయడం జరుగుతుంది అని అంటే మిడ్ పాయింట్స్, మిడ్ పాయింట్స్, మిడ్ పాయింట్స్ లోపల ఆక్యుపై చేయడం జరుగుతుంది. మిడ్ పాయింట్స్ ఆఫ్ ద డిసెండింగ్ కర్వ్, కిందికి వచ్చేది మిడ్ పాయింట్ ఆఫ్ ద డిసెండింగ్ కర్వ్. ఎక్కడ ఉంటాయట? మిడ్ పాయింట్ ఆఫ్ వాట్ డిసెండింగ్ కర్వ్. మిడ్ పాయింట్ ఆఫ్ వాట్ డిసెండింగ్ కర్వ్ లోపల ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ ఆర్ ప్రెసెంట్ ఎట్ వాట్ డిసెండింగ్ ఆఫ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్వ్. ఇక హాలోజన్స్ ని కనుక తీసుకుంటే హాలోజన్స్, వాట్ ఆర్ ద హాలోజన్స్? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్. దీస్ ఆర్ ద వాట్ హాలోజన్స్. ఇవి హాలోజన్స్. ఈ హాలోజన్స్ ఎక్కడ ఆక్యుపై చేస్తున్నవి? అసెండింగ్ కర్వ్. అసెండింగ్ కర్వ్ లోపల అవి ఆక్యుపై చేస్తున్నాయి. ఎక్కడ ఆక్యుపై చేస్తున్నవి? అసెండింగ్ కర్వ్. అసెండింగ్ కర్వ్ లోపల అవి ఆక్యుపై చేయడం జరుగుతుంది. అసెండింగ్ కర్వ్ అంటే అప్వర్డ్ కర్వ్. ఇవి ఈ పొజిషన్స్ లోపల ఏముంటాయి? మనకు హాలోజన్స్ ఉంటాయి. ఆ పొజిషన్స్ లోపల ఏముండడం జరుగుతుంది? హాలోజన్స్ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి మనకు? ఇక్కడ వాట్ అసెండింగ్ కదా, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్. ఇవి డిసెండింగ్ లో ఉండేటువంటివిరా. డిసెండింగ్ లో ఉండేటువంటివి బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఇట్లా ఉండడము జరగడం జరుగుతుంది. ఇక ట్రాన్సిషన్ మెటల్స్ ఎక్కడ ఉన్నాయి? ట్రాన్సిషన్ మెటల్స్ ఆక్యుపై ద వాట్ మినిమం ఆఫ్ ద కర్వ్స్. ఈ కర్వ్స్ ఉంటాయి కదా, ఈ పొజిషన్స్ లోపల అవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆక్యుపై చేసి ఉన్నాయి. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆక్యుపై చేసిన అనే విషయాన్ని ఎవరు చెప్పినారు? లోదర్ మేయర్ చెప్పినాడు. లోదర్ మేయర్ దేన్ని బేస్గా చేసుకొని ఎలిమెంట్స్ని క్లాసిఫై చేసినాడు? అటామిక్ వాల్యూమ్ని బేస్గా చేసుకొని క్లాసిఫై చేసినాడు. అటామిక్ వాల్యూమ్ అంటే ఏంటిది? వాల్యూమ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఆటమ్స్. 1 మోల్ ఆఫ్ ఆటమ్స్ అంటే ఎన్నిరా? 1 మోల్ అంటే ఎంతరా? 1 మోల్ ఆఫ్ ఆటమ్స్ అంటే ఎన్ని? 6.023 into 10⁻23 ఆటమ్స్. సో ఇన్ని ఆటమ్స్ ఆక్యుపై చేసే వాల్యూమ్ అటామిక్ వాల్యూమ్. ఆ అటామిక్ వాల్యూమ్ ను తీసుకొని అటామిక్ వాల్యూమ్ ఆన్ y axis, అటామిక్ masses on x axis, he plotted a graph. He got what this type of zigzag graph. ఈ గ్రాఫ్ లో టాప్ పొజిషన్స్ ఏమో ఆల్కలీ మెటల్స్ ఆక్యుపై చేసినవి. సో డిసెండింగ్ కర్వ్ మీద ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ ఆక్యుపై చేసినవి, అసెండింగ్ కర్వ్ మీద హాలోజన్స్ ఆక్యుపై చేసినవి. ఇక ట్రాన్సిషన్ మెటల్స్ ఏమో మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్వ్స్ లో ఉంటాయి అనేది అతను గమనించడం జరిగింది. కానీ ఈయన ఇంత మంచిగా ప్రపోజ్ చేసినప్పటికీ, ఈ విధంగా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ ఒక టేబుల్ ఫామ్లో, ఒక బాక్సెస్ ఫామ్ లోపల మనకు ఇవ్వలేదు, ఒక టేబుల్ ఫామ్లో ఇవ్వలేదు. కాబట్టి దీనికి అంత ఇంపార్టెన్స్ లేదు, దీనికి అంత ఇంపార్టెన్స్ లేదు. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ద లోదర్ మేయర్ క్లాసిఫికేషన్ ఆఫ్ వాట్ క్లాసిఫికేషన్, లోదర్ మేయర్ క్లాసిఫికేషన్. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి.
నెక్స్ట్ది మెండలీవ్ పీరియాడిక్ లా. మెండలీవ్ పీరియాడిక్ లా. మెండలీవ్ ఏం ప్రపోజ్ చేసినాడు అనేది చూద్దాం మనం. సో మెండలీవ్ ఏం చేసినాడు అని అంటే మెండలీవ్ ఇంతకుముందు ఏం చెప్పినాడు, లోదర్ మేయర్ సేమ్ టైం లోపల ఒకరేమో లోదర్ మేయర్ ఏమో జర్మనీ, మెండలీవ్ ఏమో రష్యా, ఇద్దరు సేమ్ టైంలో పీరియాడిక్ లాని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇతను పీరియాడిక్ లా ఏమని చెప్పినాడు అని అంటే, సో పీరియాడిక్ లాను ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ the properties of the elements are periodic. Properties of the elements are what? Periodic functions of their atomic mass. Atomic mass. దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. The properties of the elements are periodic functions of their atomic mass. Atomic mass మీదనే డిపెండ్ అవుతుంది, అటామిక్ మాస్ మీదనే డిపెండ్ అవ్వడం జరుగుతుంది. దీన్నే మెండలీవ్ పీరియాడిక్ లా అనడం జరుగుతుంది. అటామిక్ మాస్ మీద డిపెండ్ అవుతుంది. అయితే ఈయన పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు దేన్ని బేస్గా చేసుకొని కన్స్ట్రక్ట్ చేసినాడంటే వ్యాలెన్సీని బేస్గా చేసుకొని కన్స్ట్రక్ట్ చేసినాడు. దేన్ని బేస్గా చేసుకున్నాడు? వ్యాలెన్సీ. వ్యాలెన్సీ అంటే ఏంటిది? కంబైనింగ్ కెపాసిటీ. వ్యాలెన్సీ అంటే ఏంది? కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఎలిమెంట్తో ఎన్ని ఎలిమెంట్స్ తోటి కంబైన్ అవుతుందో, మన పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఎన్ని ఎలిమెంట్స్ తోటి కంబైన్ అవుతుందో దాన్ని ఏమన్నారు? వ్యాలెన్సీ అన్నారు. మరి నేను దేంతో కంబైన్ చేసినాడంటే ఆక్సిజన్ తోటి కంబైన్ చేసినాడు. దేంతో కంబైన్ చేసినాడు? ఆక్సిజన్ తోటి కంబైన్ చేసి వాడి యొక్క వ్యాలెన్సీని డిఫైన్ చేయడం జరిగింది. ఒక ఆక్సిజన్ తోటి కంబైన్ కనుక అయితే దాని యొక్క వ్యాలెన్సీ 2. సో విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ వ్యాలెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, వ్యాలెన్సీ ఆఫ్ వాట్? ఎన్ ఎలిమెంట్. వ్యాలెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ డబుల్ టు ద number of oxygen atoms. Double to the what? Number of oxygen atoms. ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ తోటే కంబైన్ అవుతుందో ఉన్న ఆక్సిజన్లకి డబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఏ గ్రూప్ తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ ఏ గ్రూప్ ఇట్లాంటి ఫార్ములాని ఫామ్ చేస్తుంది. అది LATO అంటే M2O అనే ఫార్ములాని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? ఒక ఆక్సిజన్ ఉంది కాబట్టి దానికి డబుల్ ఎంత? 2. కాబట్టి దీని యొక్క వ్యాలెన్స్ ఎంత కావాలి? 2 కావాలి. అంటే 2 ఆటమ్స్కి 2 కాబట్టి ఒక్కొక్క ఆటంకి ఎంత అవుతుంది? 1 అవ్వడం జరుగుతుంది. అదే సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఎట్లా ఫామ్ చేసినవి? ఇట్లా MO రకంగా ఫామ్ చేసినాయి. అంటే ఇప్పుడు MO రకంగా ఫామ్ చేసి ఏమన్నట్టు? డబుల్ టు ద నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్. ఒక ఆక్సిజన్ ఉన్నది కాబట్టి దీని యొక్క వ్యాలెన్స్ ఎంత అన్నట్టు? డబుల్. ఒకటికి డబుల్ ఎంత? 2. కాబట్టి దీని యొక్క వ్యాలెన్స్ ఎంత అవుతుంది? 2. అట్లా వ్యాలెన్సీని బేస్గా చేసుకొని ఈయన పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసినాడు. ఈయన వ్యాలెన్సీని అటామిక్ మాస్ని రెండింటిని వాటి మైండ్లో ఉంచుకొని ఈయన ఏం చేసినాడంటే ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ దేర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ మాస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ని అరేంజ్ చేస్తూ ఉన్నప్పుడు ఏం చేసినాడు అని అంటే సిమిలర్ ఎలిమెంట్స్ నేమో ఒకదాని కింద ఒకటి ఇట్లా అమర్చుకుంటూ వెళ్ళినాడు. ఒకవేళ డిసిమిలర్ ఎలిమెంట్స్ కనుక వచ్చినట్టయితే ఈ విధంగా పక్కన అమర్చడం జరిగింది. మళ్ళీ దీని ప్రాపర్టీస్ ఉన్న సిమిలర్ ఎలిమెంట్ వస్తే మళ్ళీ దీని కింద, దీని ప్రాపర్టీస్ ఉన్న సిమిలర్ ఎలిమెంట్స్ వస్తే ఇట్లా దీని కింద ఇట్లా అమర్చడం జరిగింది. సో while he is arranging the elements in their increasing order of atomic masses. While he is arranging the elements in their increasing order of atomic masses. So how he was arranged as సేమ్ ఒకవేళ ప్రాపర్టీస్ సిమిలర్ ప్రాపర్టీస్ ఎలిమెంట్స్ వస్తే ఒకదాని కింద ఒకటి అమర్చడం జరిగింది. డిసిమిలర్ వస్తే ఏం చేసినాడు? పక్కన అమర్చుకుంటూ వెళ్ళడం వలన మనకేమైనా చెప్పండి? ఇట్లాంటివి రోస్ వచ్చినాయి, ఇట్లాంటి కాలమ్స్ వచ్చినాయి. అంటే నాకేమొచ్చింది? హారిజాంటల్ రోస్ వచ్చినాయి. ఏమొచ్చినాయి? హారిజాంటల్ రోస్ వచ్చినాయి. వర్టికల్ కాలమ్స్ వచ్చినాయి. కాలమ్స్ రావడం జరిగింది. Horizontal, I got what he got, horizontal rows and vertical columns. He called as horizontal rows as what? Periods. వీటిని ఏమన్నాడు వాడు? పీరియడ్స్ అన్నాడు. అతను ఏమన్నాడు? పీరియడ్స్ అన్నాడు. వీటిని ఏమని పేరు పెట్టమన్నాడు? గ్రూప్స్ అని పేరు పెట్టమన్నాడు.
he called as what? Horizontal row size periods, vertical column size groups. Vertical column size what? Groups గా మనకు పేర్లు పెట్టి పిలవడము జరిగింది. ఈ విధంగా ఆయన క్లాసిఫై సిస్టమాటిక్ వేలో క్లాసిఫై చేస్తూ ఉన్నప్పుడు సిస్టమాటిక్ వేలో క్లాసిఫై చేస్తూ ఈ విధంగా చేసినాడు. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఏం చేసినాడు అని అంటే ఈ పీరియడ్స్ను 1 ఇట్లాంటి రోమన్ అంకెల్ 1 నాట్ రోమన్స్. సో పీరియడ్స్ ఈ కన్సిడర్డ్ యాజ్ వాట్? ఈ కన్సిడర్డ్ యాజ్ వాట్? 1 2 3 4 పీరియడ్స్ని ఏ విధంగా తీసుకున్నాడు? 1 2 3 4 5 6 7 ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి దానిలో? 7 పీరియడ్స్ ఉన్నాయి. ఇక గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8 ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి. 8 గ్రూప్స్ 7 పీరియడ్స్ ఉన్నాయి. మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో ఎన్ని ఉన్నాయిరా? 8 గ్రూప్స్ 7 పీరియడ్స్. టెక్స్ట్ బుక్ తీసి ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. 8 గ్రూప్స్ ఉన్నవి, 7 పీరియడ్స్ ఉన్నాయి. అయితే ఇంకా ఏం చేసినాడంటే ప్రతి గ్రూప్ను కూడా ఏ అండ్ బి సబ్ గ్రూపులుగా డివైడ్ చేసినాడు. ఏ అండ్ బి సబ్ గ్రూపులుగా డివైడ్ చేసినాడు ఎక్సెప్ట్ దిస్ వన్. ఒక 8th గ్రూప్ తప్ప మిగతా ఏం చేసినాడు? ఏ అండ్ బి సబ్ గ్రూపులుగా డివైడ్ చేసినాడు. కాబట్టి ఇప్పుడు గ్రూప్స్ అండ్ సబ్ గ్రూప్స్ ఎంత అయితే చెప్పండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 7 2 జా 14, 14 ప్లస్ ఇది 1 15 గ్రూప్స్. కానీ ఈ 8th గ్రూప్లో 3 మళ్ళీ వర్టికల్ కాలమ్స్ పెట్టినాడు. 1 2 3 3 వర్టికల్ కాలమ్స్ పెట్టినాడు. కాబట్టి మొత్తం ఎంత అయితే 7 2 జా 14 ప్లస్ 3 18 టోటల్ వాట్? 18 వర్టికల్ కాలమ్స్. 18 వర్టికల్ కాలమ్స్ ఉన్నాయి. గ్రూప్స్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి? 7 2 జా 14 ప్లస్ 1 15 గ్రూప్స్. పీరియడ్స్ ఎన్ని ఉన్నవి? 7 పీరియడ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండడం జరిగింది. ఇట్లా ఆయన అరేంజ్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకొక మెయిన్ అబ్జర్వేషన్ అండ్ ఏ గ్రేట్ వాట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ ఆర్ మెండలీవ్ పీరియాడిక్ లా ఈస్ ఇట్లా అరేంజ్ చేసుకుంటూ పోయినాడు. ఆయన ఇట్లా అరేంజ్ చేసుకుంటూ పోతే ఇక్కడ ఒక ఎలిమెంట్కి సంబంధించింది ఇక్కడ ఆయన కనవలేదు. ఇక్కడ ప్రాపర్టీ ఉన్నది ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అంటే సిమిలర్ ప్రాపర్టీ ఉంది. ఇక్కడ ప్రాపర్టీ ఉన్న ఎలిమెంట్ వచ్చిందా? రాలేదు. రాకపోతే ఆయన ఏం చెప్పినాడు అని అంటే అక్కడ ఎంటీ బాక్స్ వదిలి దానికి ఎకా అని పేరు పెట్టుకున్నాడు. ఏమన్నాడు? ఎకా ఈజ్ ఏ సంస్క్రిట్ వర్డ్. ఎకా అంటే ఒకటి లేదా ఒక అని అర్థం. ఎకా అంటే ఏమని అర్థము? ఒకటి లేదా ఒక అని అర్థం. సో ఎకా అనేది పేరు పెట్టడం జరిగింది. ఆయన అక్కడ ఎలిమెంట్ కనుక లేకపోతే దాని ప్లేస్లో ఎంటీ బాక్స్ను వదిలి దానికి ఎకా అని పేరు పెట్టుకున్నాడు. బట్ హీ డిఫైన్డ్ ద వాట్ ప్రాపర్టీస్ ఆఫ్ దట్ ఎలిమెంట్ ఎగ్జాక్ట్లీ వితౌట్ నోయింగ్ దట్ ఎలిమెంట్. అర్థమైందా? ఎలిమెంట్ ఏందో తెలియదు కానీ దాని ప్రాపర్టీస్ అన్నిటిని ఎక్స్పెక్ట్ చేసి చెప్పినాడు. ఎలిమెంట్ తెలియక ముందే దాని ప్రాపర్టీస్ ఇట్లా ఉంటాయని చెప్పడం జరిగింది. అట్లా అతను బాక్సెస్ వదిలి తర్వాత కాలంలో కనుగొనబడిన ఎలిమెంట్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే అవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఒకటి బోరాన్ కింద ఖాళీ ప్లేస్ వదిలినాడు. ఎకా బోరాన్ ఏంటిదంటే స్కాండియం. ఎకా బోరాన్ ఈజ్ వాట్? స్కాండియం. నెక్స్ట్ వన్ ఎకా అల్యూమినియం కింద ఒక బాక్స్ వదిలిండు. ఎకా అల్యూమినియం ఈజ్ వాట్? గ్యాలియం. ఎకా అల్యూమినియం ఏంటిదిరా? గ్యాలియం. నెక్స్ట్ వన్ ఎకా సిలికాన్ ఏంటిది అంటే జర్మేనియం. జర్మేనియం. ఎకా సిలికాన్ అనేది జర్మేనియం. ఇది మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ యొక్క గ్రేట్ అచీవ్మెంట్. అంటే అప్పుడు మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ని ప్రపోజ్ చేసినప్పుడు స్కాండియం ఎలిమెంట్ లేదు, గ్యాలియం లేదు, జర్మేనియం లేదు. కానీ దాని ప్రాపర్టీస్ అన్నింటినీ చెప్పినాడు. వాటి ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీస్ తర్వాత కాలం లోపల కనుగొనబడిన స్కాండియం, గ్యాలియం, జర్మేనియంలు అంతకుముందు ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పిండో గవే ప్రాపర్టీస్ ఉండడం జరిగింది. ఇది మెండలీవ్ పీరియాడిక్ లా. సో ఇతని యొక్క అచీవ్మెంట్స్ కనుక తీసుకున్నట్టయితే ఏంటిది? ఇట్ ఈస్ వాట్ బెటర్ దాన్ ద వాట్ ప్రీవియస్ వాట్ పీరియాడిక్ టేబుల్. ఇంతకు ముందున్న పీరియాడిక్ టేబుల్ కంటే ఇది కొంచెము బెటర్ పీరియాడిక్ టేబుల్. అదేవిధంగా it is what used to predict new elements. That means what he roomed. That means what he left some empty places in order to classify, in order to
occupy the what new elements which are going to be what discovered in the nearest future. కొత్తగా ఇంత వచ్చే ఫ్యూచర్లో కనుగొనబడే ఎలిమెంట్స్ అరేంజ్ అయ్యేటట్టు కూడా కొన్ని ఎంటీ బాక్సెస్ అనేది వదిలిపెట్టడం జరిగింది. దట్ ఈస్ వాట్ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ ఆల్సో ఈ కరెక్టెడ్ అటామిక్ వెయిట్ ఆఫ్ వాట్ బెరీలియం. అంతకుముందు అటామిక్ వెయిట్ ఇతను ఫైండ్ అవుట్ చేయకముందు అటామిక్ వెయిట్ ఎంత తీసుకున్నారంటే 13.5 తీసుకున్నారు. కానీ యాక్చువల్గా బెరీలియం అటామిక్ మాస్ ఎంత 9. అటామిక్ మాస్ ఆఫ్ వాట్ బెరీలియం ఈజ్ 9. దీన్ని ఇతను కరెక్ట్ చేయడం జరిగింది బై యూజింగ్ ఆఫ్ వాట్. సో అటామిక్ వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ. అటామిక్ వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇది అవుపిస్తుందా ఇక్కడ చూసుకోండి. అటామిక్ వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ. అటామిక్ వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ. దీన్ని బేస్గా చేసుకొని అతను ఈ బెరీలియం యొక్క అటామిక్ మాస్ను కరెక్ట్ చేయడము జరిగింది. ఇదే విధంగా ఇండియం అండ్ ఆరమ్ యొక్క అటామిక్ మాస్ని కూడా క్యాలిక్యులేట్ చేసినాడు. ఇది మనకు మెండలీవ్ క్లాసిఫికేషన్లో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ అబౌట్ ద వాట్ మెండలీవ్ క్లాసిఫికేషన్. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ ద వాట్ డ్రాబ్యాక్స్ ఆఫ్ మెండలీవ్స్ క్లాసిఫికేషన్. ఫస్ట్ కాపీ చేసుకోండి. డ్రాబ్యాక్స్ ఆఫ్ వాట్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్. ఇంతవరకు మనం మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ చూసినాం కదా, సక్సెస్ఫుల్ పీరియాడిక్ టేబుల్ చూసినాం కదా. అందులో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటి డ్రాబ్యాక్స్ అంటే ఈయన ఎలిమెంట్స్ని ఎట్లా అరేంజ్ చేసినాడు? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్. అంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్ కంటే తర్వాత ఉన్న ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఎట్లుండాలి? ఎక్కువ ఉండాలి. అంతేనా? ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఆర్గాన్ పొటాషియం, ఆర్గాన్ తర్వాత పొటాషియం అరేంజ్ చేసిండు. కానీ ఆర్గాన్ ఏమో అటామిక్ వెయిట్ 40 ఉంటే పొటాషియం ఏమో 39 ఉంటుంది. ఎక్కువ ఉన్నది పెట్టాలి, తర్వాత ఎక్కువ ఉన్నది పెట్టాలి, కానీ తక్కువ ఉన్నది పెట్టిండు. ఎందుకు పెట్టిండు అన్నదానికి రీజన్ చెప్పిండా? ఏమీ రీజన్ చెప్పలేదు. అదేవిధంగా నికెల్ కోబాల్ట్. సో కోబాల్ట్ అండ్ వాట్ నికెల్. సో కోబాల్ట్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత ఉంటుందంటే 58.9 ఉంటే ఇదేమో 57 ఉంటుంది. కాబట్టి నికెల్ ముందు ఉండాలి, కానీ ముందు పెట్టిండా? పెట్టలేదు, తర్వాతనే పెట్టిండు. ఎందుకు అరేంజ్ చేసిండు అనే దానికి రీజన్ చెప్పలేదు. వీటిని అనమాలస్ పెయిర్స్ అంటారు. ఏమంటారు? అనమాలస్ పెయిర్స్. ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద వాట్. సో డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద వాట్ వై హీ వాజ్ ప్లేస్డ్ ఆర్ వై హీ వాజ్ గ్రూపింగ్ ఆర్ వై హీ వాజ్ వాట్ ప్లేసింగ్ ఎలిమెంట్స్ లైక్ దిస్. అనమాలస్ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇట్లా ఇదొక జత ఇట్లా ఇంకా 2 జతలు కూడా ఉన్నాయి. థోరియం అండ్ ప్రొటక్టానియం ఒకటి ఉంటుంది, అయోడిన్ అండ్ టెలూరియం ఒకటి ఉంటుంది. సో ఈ ఎలిమెంట్స్ యాక్చువల్గా ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్కి ఉండాలి అటామిక్ వెయిట్ ప్రకారం కనుక తీసుకుంటే, ఎక్కువ తర్వాత ఉండాలి, కానీ ముందు అమర్చడం జరిగింది. ఇట్లా అమర్చడానికి గల రీజన్ ఏమన్నా చెప్పినాడా? ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఫెయిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద వాట్ ఫినామినాన్ ఆఫ్ అనమాలస్ బిహేవియర్. ఈ అనమాలస్ బిహేవియర్ను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ వాట్ హీ కుడ్ నాట్ వాట్ గేవ్ ఏ పర్ఫెక్ట్ పొజిషన్ టు ద హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఆటమ్కి సంబంధించిన ఎగ్జాక్ట్ పొజిషన్ని చెప్పలేకపోయినాడు. టిల్ టుడే ఆల్సో ఇట్ వాజ్ నాట్ రిజాల్వ్డ్. ఇది హైడ్రోజన్ యొక్క పొజిషన్కి సంబంధించింది. ఇంతవరకు కూడా దానికి కరెక్ట్ పొజిషన్ ఎక్కడ అనేది మనం చెప్పలేదు, కానీ ఫస్ట్ గ్రూప్లో పెట్టుకుంటున్నాం. ఎందుకు పెట్టుకుంటున్నాం అనేది ఇంకా కొంచెం కాన్సెప్ట్ చెప్పిన తర్వాత చెప్తాను. ఇక థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే, థర్డ్ పాయింట్, సో లెట్ వి కన్సిడర్ వాట్ ఇఫ్ యు ఆర్ కన్సిడర్డ్ హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి. హైడ్రోజన్కి ఏముంటుంది? H11 ఉంటుంది, H12 ఉంటుంది, H13 ఉంటుంది. అంటే డిఫరెంట్ అటామిక్ మాస్ ఉన్నాయి. ఇది హైడ్రోజన్, ఇది డ్యూటేరియం, ఇది ట్రీషియం. సేమ్ అటామిక్ నెంబర్ ఉండి డిఫరెంట్ అటామిక్ మాస్ ఉంటే వీటిని ఏమంటారు అంటే ఐసోటోప్స్ అంటారు. ఏమంటారు? వాటిని ఐసోటోప్స్ అంటారు. సేమ్ అటామిక్ నెంబర్ ఉండి డిఫరెంట్ అటామిక్ మాస్ ఉంటే వాటిని ఏమంటారు? ఐసోటోప్స్ అంటారు. మాస్ నెంబర్ అయితే వేరే ఉన్నది కదా, మాస్ నెంబర్ వేరే ఉంటే వేరు బాక్సులలో పెట్టాలి కదా, కానీ ఒకటే బాక్స్లో పెట్టింది. అర్థమవుతుందా? అటామిక్ మాస్ అది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్ ఆర్ అటామిక్ మాస్. అటామిక్ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వేరు బాక్సులలో పెట్టాలి హైడ్రోజన్. అట్లా వేరు బాక్సులలో పెట్టిండా? పెట్టలేదు, ఒకటే బాక్స్లో పెట్టిండు. ఒకటే బాక్స్లో పెట్టి ఏమైనా రీజన్ చెప్పిండా? ఏం రీజన్ చెప్పలేదు. వాట్ కుడ్ నాట్ అకామిడేట్ వాట్ ఐసోటోప్స్. దిస్ ఇస్ ద వాట్ థర్డ్ డిమెరిట్. ఇక ఫోర్త్ డిమెరిట్ ఏంటి అంటే, క్లోరిన్ అండ్ మ్యాంగనీస్ వర్ ప్లేస్డ్ ఇన్ ద సేమ్ గ్రూప్. ఇవి రెండింటిని సేమ్ గ్రూప్లో పెట్టినాడు.
సో క్లోరిన్ ఏమో నాన్ మెటల్, మ్యాంగనీస్ ఏమో మెటల్. మెటల్స్వి నాన్ మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ ఎక్కడన్నా ఒకటే రకంగా ఉంటాయా? ఒకే రకంగా ఉండవు. అయినప్పటికీ ఒకే గ్రూప్లో పెట్టిండు. ఎందుకు పెట్టిండు అనే విషయాన్ని చెప్పలేదు. దిస్ ఇస్ ద వాట్ వన్ ఆఫ్ ద వాట్ డిఫెక్ట్. ఇవి సేమ్ గ్రూప్లో పెట్టిన అంటే ఇవి డిసిమిలర్ ఎలిమెంట్స్ అంటారు వీటిని. డిసిమిలర్ ఎలిమెంట్స్, డిసిమిలర్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్. డిసిమిలర్ ఎలిమెంట్స్ వర్ ప్లేస్డ్, డిసిమిలర్ ఎలిమెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ వాట్ సేమ్ గ్రూప్. సేమ్ గ్రూప్ లో చేర్చడం జరిగింది. బట్ హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ వై హీ వాస్ ప్లేస్డ్ ఇన్ దట్ వాట్ సేమ్ గ్రూప్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, ఐరన్, కోబాల్ట్ అండ్ నికెల్. దీస్ వర్ ప్లేస్డ్ ఇన్ వాట్ డిఫరెంట్ గ్రూప్స్. ఐరన్, కోబాల్ట్, నికెల్. ఐరన్, కోబాల్ట్, నికెల్ ను వీటిని వేరు గ్రూపులలో పెట్టడం జరిగింది. వేరు గ్రూపులలో పెట్టినాడు. అదే విధంగా కాపర్, నికెల్, గోల్డ్. కాపర్, నికెల్ అండ్ గోల్డ్ వీటి యొక్క ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. కానీ అవి వేరు గ్రూపుల్లో పెట్టినాడు. అంటే డిసిమిలర్ ఎలిమెంట్స్ ఏమో సేమ్ గ్రూప్లో పెట్టిండు. పెట్టొద్దు అట్లా. సిమిలర్ ఎలిమెంట్స్ని ఒకటే దగ్గర పెట్టాలి. కానీ సిమిలర్ ఎలిమెంట్స్ ఎక్కడ పెట్టినాడు? సిమిలర్ ఎలిమెంట్స్ ఎక్కడ పెట్టాలి? ఒకటే గ్రూప్లో పెట్టాలి. సిమిలర్ ఎలిమెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ గ్రూప్స్. డిఫరెంట్ గ్రూప్స్లో పెట్టడం జరిగింది. డిఫరెంట్ గ్రూప్స్లో ఉంచడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ద వాట్ డిఫెక్ట్. ఇక ఇతను ఏం చెప్పినాడంటే పీరియాడిక్ ప్రాపర్టీ అన్నాడు. ఏమన్నాడు? మెండలీవ్ పీరియాడిక్ లా ఏంటిది? ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్ ఆర్ అటామిక్ మాస్. పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంది? అటామిక్ మాస్, ఒక పర్టికులర్ అటామిక్ మాస్ తర్వాత సిమిలర్ ఎలిమెంట్ వస్తుంది. మళ్ళీ సేమ్ అంతే డిఫరెన్స్ తర్వాత ఇంకొక సిమిలర్ ఎలిమెంట్ వస్తుంది. మళ్ళీ అంతే సేమ్ డిఫరెన్స్ తర్వాత ఇంకొక సిమిలర్ ఎలిమెంట్స్ వస్తాయి. దాన్ని పీరియాడిసిటీ అంటారు. దాన్ని ఏమంటారు? పీరియాడిసిటీ. దట్ మీన్స్ వాట్ సిమిలర్ ఎలిమెంట్స్ ఆర్ రిపీటెడ్ ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ వాట్ అటామిక్ వెయిట్ గ్యాప్. సో ఒక పర్టికులర్ అటామిక్ వెయిట్ గ్యాప్ తోటి రెగ్యులర్ గా సిమిలర్ ప్రాపర్టీస్ ఎలిమెంట్స్ రిపీట్ అవుతా ఉంటాయి. ఎందుకు రిపీట్ అవుతా ఉంటాయో చెప్పినాడా? చెప్పలేదు. He could not explain what could not explain cause of periodicity. Cause of what? Periodicity. పీరియాడిసిటీకి సంబంధించిన కాజ్ ఏమన్నా చెప్పినాడా? దానికి సంబంధించిన కారణం ఏమి వివరించలేదు. ఏమన్నా కారణం చెప్పినాడా? ఏ కారణం కూడా వివరించలేదు. సో ఇది మనకు ఏంటిది? అబౌట్ ద వాట్ డిఫరెంట్ వాట్ డ్రాబ్యాక్స్. ఇవేంటివి మనకు? డ్రాబ్యాక్స్ ఆఫ్ వాట్ దిస్ Mendeleev's periodic table. Mendeleev's what? Periodic table. Now what? Let me stop what our class here. This is the what chemistry foundation class. Chemistry foundation class the subtopic is what? Periodic classification of elements, second class. ఫస్ట్ క్లాస్ ఒకటి కంప్లీట్ చేసాము. ఇది రెండవ క్లాస్. సో దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు? క్లాస్ వర్క్ నోట్బుక్లో ఈ టాపిక్స్ ఏవైతే బోర్డు మీద చెప్పినానో అవన్నీ టాపిక్స్, అవన్నీ కాన్సెప్ట్స్ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేసుకోండి. దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ వాట్? కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. మీరు ఇది ఫస్ట్ టైం వింటున్నారు ఈ క్లాస్ని కదా. ఇంతకుముందు దీనికి సంబంధించిన కాన్సెప్ట్ కానీ నాలెడ్జ్ కానీ మీ దగ్గర ఏమీ లేదు. కాబట్టి ఇది అర్థం కావాలి అంటే ఒకేసారి దీన్ని చూసి దీన్ని ఇది ఈ విధంగా విని అర్థం చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇది పర్ఫెక్ట్గా అర్థమై మీ మైండ్ లోపల స్టోర్ అయి ఉండాలి, మెమోరైజ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, దీస్ ఆర్ ఆల్ ఆర్ ప్రజెంట్ ఇన్ వన్ వర్డ్ ఆర్ వన్ సెంటెన్స్ ఓన్లీ. అవన్నీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ మీరు నేర్చిన తర్వాత నేర్చుకోవాలి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. దీని తర్వాత హోంవర్క్ చేయాలి. ఐ విల్ గివ్ యూ వాట్ సమ్ వాట్ క్వశ్చన్స్ అండర్ హోంవర్క్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ కూడా రాయాలి. సో మీరు కాబట్టి ఇవి కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి? ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. చేస్తే దే విల్ సెండ్ యూ వాట్ ఆల్ ద మెటీరియల్స్ రిగార్డింగ్ ఆఫ్ వాట్ దిస్ chemistry foundation class what periodic classification of elements 2 with answers and solutions. Answers solutions అన్ని పంపించడం జరుగుతుంది. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.